మధ్యప్రదేశ్ దార్ జిల్లాలోని ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. పాపం అన్యం పుణ్యం తెలియని భార్య భర్తల్ని దొంగలు దాడి చేసి భార్యని కట్టేసి కుర్చీకి నిర్దాక్షిణ్యంగా భర్తని అత్యంత కిరాతకంగా హత్య చేసి దాదాపు 3.5 లక్షలకు పైగా ఉన్న బంగారాన్ని కొన్ని నగల్ని కూడా చోరీ చేసుకుని వెళ్ళిపోయారు. అయితే ఈ కేసులోనే ఒక ట్విస్ట్ ఉంది. తర్వాత బంధువులు వచ్చారు, వీళ్ళ అరుపులు కేకలు విన్నారు. అసలు ఏం జరిగింది తతంగం అంతానో, అయ్యో మా అబ్బాయి చనిపోయాడని అబ్బాయి తాలూకా బంధువులు, అల్లుడు చనిపోయాడని మా అమ్మాయి తాలూకా బంధువులు. సో వీళ్ళందరూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా గుమిగూడారు. వెంటనే అమ్మాయికి కట్లిప్పారు. కట్లిప్పి వెంటనే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. దొంగలు పడ్డారు మా ఇంట్లోనే, దాదాపు 3.5 లక్షలకు పైగా ఉన్న నగల్ని వీటన్నింటినీ కూడా దోచుకుని వెళ్ళిపోయారు అని చెప్పేసి పాప మా అమ్మాయి లబోదీపం అంటూ నా భర్తను కూడా చంపేశారు, అన్యాయంగా పొట్టను పెట్టుకున్నారు అని చెప్పేసి విపరీతంగా ఏడుస్తూ, అసలు నిజంగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ఏడుపుని చూసి వాళ్ళు కూడా ఏడవడం మొదలు పెట్టారు. అయితే ఇందులో ఒక ట్విస్ట్ ఉంది, ఆ ట్విస్ట్ చెప్తాను మీకు. ఇప్పుడు ఎవరైతే ఆ వ్యక్తి చనిపోయారో దీనికి సంబంధించి మరి ఆ దొంగలు ఎక్కడ వాళ్ళు అయి ఉంటారు, ఎందుకు అతన్ని చంపేశారు, దొంగతనం కోసమే వచ్చారా లేదు ఇంకేదైనా విషయాన్ని రాబట్టడం కోసం వచ్చారా, ముందు ఏదైనా జరిగిందా, ఏమైనా గొడవలు ఉన్నాయా, పాత కక్షలు, నిజంగానే వాళ్ళ దొంగలా కాదా అని చెప్పేసి పోలీసులు దాన్ని హత్య కింద అలాగే దొంగతనం కేసు కింద కూడా దాన్ని నమోదు చేసుకుని బాడీని పోస్ట్ మార్టం కి, అంటే డౌట్ఫుల్ మర్డర్ కింద నమోదు చేసుకుని బాడీని పోస్ట్ మార్టం కి పంపించారు. తీరా బాడీ పోస్ట్ మార్టం కి వెళ్ళిన తర్వాత రిపోర్ట్ వచ్చింది. చూస్తే ఏమైందంటే దాదాపు 7-8 అంగుళాల పొడవుగా ఉన్న గాయం వాళ్ళకి కనిపించింది తల్లోని. సో చాలా అంటే చాలా గట్టిగా దాడి చేస్తేనే గానీ అంత పెద్ద గాయం తగలదు, మరణించడం జరిగింది. సో ఆ రకంగా అతనైతే హత్య చేయడం జరిగింది. దీన్ని పోలీసులు అసలు ఆ అమ్మాయిని, ఎవరైతే భార్య ఉన్నారో ఆమెని కట్టేశారు కాబట్టి తనని విచారించారు. అసలు ఏం జరిగిందమ్మా, ఏదైనా మీకు పాత కక్షలు ఉన్నాయా, దొంగలైన వాళ్ళు నిజంగానే అని ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఒకటి ఒకటి వేస్తూ వచ్చారు. వచ్చేసరికి ఆమె రకరకాల పొంతలు లేని సమాధానాలు చెప్పింది. ఒకసారి ఒకటి, కాసేపు అడిగినప్పుడు ఒకటి, నేను ఏదో పని చేసుకుంటూ ఉన్నాను, సడన్ గా ఎంటర్ అయిపోయారు, నన్ను కట్టేశారు, నా భర్త మీద దాడికి దిగారు, నన్ను కట్టేసి నా భర్తని ఇష్టం వచ్చినట్లు చెదగొట్టి మొత్తం దోచుకుని వెళ్ళిపోయారు, 3.5 లక్షలకు పైగా బంగారం కూడా పోయింది అని చెప్పేసి ఈ డీటెయిల్స్ అన్ని చెప్పింది. మళ్ళా కొద్దిసేపు ఆగి మళ్ళా అంటే పోలీసుల ఎంక్వైరీ ఎలా ఉంటుందంటే మామూలుగా ఉండదు. మనం ఏది ఇప్పుడు చెప్పేసాము నమ్మేశారు ఇదే రాసుకొని వెళ్ళిపోతారని అంటే మాత్రం ఉండదు. వాళ్ళకి ఇంకా 6th సెన్స్ లో ఏదో డౌట్ కొడుతూనే ఉంటుంది. అలాంటి డౌట్ కొట్టిందంటే మాత్రం ఖచ్చితంగా ఆ కేసులో ఏదో ఒక కీలకమైన పాయింట్ ఉండిపోయింది అనేది మాత్రం ఖచ్చితంగా మళ్ళీ రీకన్స్ట్రక్షన్ లోనే తేలిపోతుంది అనమాట. సో ఇలాగ కేసును రీకన్స్ట్రక్షన్ చేసినప్పుడు వాళ్ళకి తెలిసిన నిజాలు ఏంటంటే, ఎవరైతే ఆ అమ్మాయిని కట్టిపాడేసి వెళ్ళిపోయారో అని అనుకున్నారో ఈ హత్య మొత్తానికి కూడా ఆ అమ్మాయే కారణం, అంటే చనిపోయిన వ్యక్తి యొక్క భార్య కారణము అనే విషయాన్ని పోలీసులు ఇప్పుడు తేల్చారు. అయితే ఎందుకు భార్య కారణము అని అనుకుంటే, ఆ 27 సంవత్సరాల యువతి ప్రియాంక పురోహిత్, అమ్మాయి పేరు 27 ఇయర్స్, అలాగే భర్త పేరు దేవకృష్ణ రోహిత్, ఆయనకి 29 ఇయర్స్ గా ఇక్కడ పోలీసులు ఇచ్చిన కథనం ప్రకారం తెలుస్తుంది. అయితే ఈ అబ్బాయి పురోహిత్ నల్లగా ఉంటాడంట, బాగా నలుపుగా ఉంటాడు. ఈ ప్రియాంకకి తగ్గ భర్త కాదు, ఈమె అందచందాలకి ఆ భర్త సూటబుల్ గా లేడు అని చెప్పేసి రోజు బాధపడుతూ ఉండేదంట ప్రియాంక. బాధపడుతూ ఆమె బాధపడమే కాకుండా భర్తను కూడా వేధిస్తూ ఉండేది. నువ్వు అత్యంత అసహ్యంగా ఉన్నావు, నువ్వు నాకు నచ్చలేదు, నల్లగా ఉన్నావు, నువ్వు దేనికి పనికిరావు, నాకు తగ్గ వ్యక్తివి కాదు నువ్వు అని చెప్పేసి. అంటే పాపం దేవకృష్ణ అంటే ఆ అబ్బాయి ఏదో ఒక మానసికంగా ఒత్తిడి కలిగినప్పటికీ కూడా ఏవో రకరకాల క్రీములు వాడడం, ఏవో తన అందాన్ని పెంచుకోవడానికి ఆయన తన వరకు తాను ట్రై చేస్తూ ఉన్నాడు. పుట్టుకతో వచ్చిన రంగు ఎక్కడ పోతుంది పాపం, క్యారెక్టర్ మంచిదా లేదా అనేది చూసుకోవాలి తప్ప ఇక్కడ అందం కోసం అయితే జనరల్ గా చూసుకోము. ఇంకా కావాలంటే కొంతమంది స్త్రీలు ఏం చేస్తున్నారు అంటే, నాకున్న శక్తి సామర్థ్యాలకి, నాకున్న ఎపీరెన్స్ గాని, లేకుంటే నాకున్న ఫిజికల్ గా పొందే సుఖానికి, ఆనందానికి గాని ఆయన సరిపోవడం లేదు అని చెప్పేసి చాలా మంది ఇలాంటి కేసెస్ కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ కేసులో మాత్రం భర్త అందంగా లేడు, అండ్ ఈ రకంగా కూడా నాకు ఇంకా సామర్థ్యం కావాలి అది ఇది అన్నట్టు అన్ని రకాలుగా కూడా ఆయన్ని వేధించడం మొదలుపెట్టింది. ఏ మగాడైనా సరే భార్యని ఇంచుమించుగా ఎలా ఉన్నా కూడా పెళ్ళైన తర్వాత చాలా చక్కగా సంసారం నడవాలి. అస్సలు బాగోలేని వాళ్ళు కూడా ఇద్దరు ప్రేమించి పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు ఉన్నారు. లేదు అని అనుకుంటే తల్లిదండ్రులు చూసిన వివాహాలు చేసుకునేటప్పుడు కూడా రకరకాలుగా ఉండే భర్తలు వస్తుంటారు, రకరకాలుగా ఉండే భార్యలు వస్తూ ఉంటారు. ప్రతి అందగత్తికి అందగాడి దొరకాలని లేదు, ప్రతి అందగాడికి అందగత్తి దొరకాలని లేదు. ఇక్కడ మనసు బాగుందా లేదా, రూపాయి సంపాదించుకుంటున్నాడా లేదా, ఈ రోజు రేపు మనల్ని ప్రొటెక్షన్ చేస్తాడా లేదా,
భార్య అయినా అంతే, నన్ను బాధ్యతగా చూసుకుంటుందా లేదా, నాకు కావాల్సినవన్నీ చేసి పెడుతుందా లేదా, నాకు కావాల్సిన ప్రేమని సుఖాన్ని అందిస్తుందా లేదా, అవకాశం ఉంటే పిల్లల్ని కనిస్తుంది, ఏదైనా ఇబ్బంది ఉంది అనుకుంటే పిల్లలు లేకపోయినా కూడా నేనే తన పిల్లాడిని అనుకున్నా, లేకపోతే నేనే తన పిల్లని అనుకున్న భార్యాభర్తలు ఇద్దరు కూడా బ్రతుకుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగా ఒక 90 సంవత్సరాలు 80 సంవత్సరాలు గడిపేసిన సంసారాలు కూడా చాలా ఉన్నాయి. బట్ ఈ కాలంలో మాత్రం అలా లేదు. కావాల్సింది దక్కాల్సిందే అంతే. అమ్మాయిలు అయితే అత్యంత దారుణంగా తయారయ్యారు అనే మాట చెప్పడానికి కూడా చాలా సిగ్గుగా అనిపిస్తూ ఉంది. మొత్తానికి ఈ అమ్మాయికి ఏంటంటే, ప్రియాంకకి దేవకృష్ణ అందం నచ్చలేదు. ఆ నచ్చని పక్షంలోని ఈమె వేరే వ్యక్తితో రిలేషన్ పెట్టుకుంది. ఈ దేవకృష్ణ ఏంటంటే సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేస్తూ ఉంటాడు. మసాలా సామాన్లు, అలాగే కొన్ని ఫ్లేవర్స్ వచ్చే పరిమళాలు వచ్చే తాలూకా వాటి యొక్క ఎసెన్షియల్ సంబంధించిన బిజినెస్ చేస్తూ ఉంటాడంట. ఈమె ఏంటంటే వేరే వ్యక్తితోని వివాహేతర సంబంధం పెట్టుకుని, అంటే వేరే వ్యక్తిని ఇష్టపడి ఆ వ్యక్తితో ఉండడం మొదలు పెట్టింది అనమాట. సో ఇంకా ఇంకా ఒక్కొక్కసారి మనసు శరీరం అటు వెళ్ళిపోయిన తర్వాత పాపం భర్త ఎంత మంచోడైనా, ఎంత తెచ్చి పెట్టేవాడైనా, వాడు పాపం బాగోడానికి ట్రై చేసినా కూడా యువతల వాళ్ళకి నచ్చరు. అది భార్య అయినా భర్త అయినా 2 కేసెస్ లోని చూస్తూ ఉన్నాం ఇలాంటివి. సో ఈమె చేసిన ఆ క్షణికమైన పనులు ఇవి ఏవి పర్మనెంట్ కాదు. పెళ్లి అనేది శాశ్వతము. ఈ మధ్యలో వచ్చిన బంధాలన్నీ కూడా మధ్యలోనే వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఈ గ్యారెంటీలు లేకుండా అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని చేసే పనులు ఇలా హత్యలు చేసే వరకు దారితీస్తూ ఉన్నాయి. అసలు చంపేయడం ఏంటి దారుణంగాను. అబ్బాయిని మళ్ళీ దీనికి ఒక దొంగ డ్రామా, దొంగలు పడ్డారన్నట్టు ఎంత అసలు ఎలా ప్లాన్ చేస్తున్నారంటే అసలు మైండ్ పోతుంది అనమాట. సిబిఐ లేదా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఒక పరీక్ష లాగా తయారవుతుంది. అంటే వాళ్ళకి వాళ్ళు నేర్చుకున్న దానికన్నా మించి అలాంటి కేసెస్ లోనే వాళ్ళు పరిశోధనలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి ఇలాంటి వాళ్ళ వల్ల. సో ఈ అమ్మాయి ఏంటంటే ఇలా దొంగతనం నాటకం ఆడి ప్రీడే ఒక సుపారీ గ్యాంగ్ ని ఏర్పాటు చేసి ఒక సుపారీ ఇచ్చి వాళ్ళకు ఒక 50,000 1,00,000 మాట్లాడుకొని, మీరు దొంగల్లాగా రండి, నన్ను కట్టేసేయండి, నన్ను కట్టేసి నా భర్త మీద అటాక్ చేయండి, ఇష్టం వచ్చినట్టు చితగొట్టి మొత్తానికి లేపేయండి, ఉంచొద్దు అని చెప్పడంతో ఈ తీసుకున్న సుపారీకి వాళ్ళు న్యాయం చేశారు. ఆ వ్యక్తి అయితే పాపం దేవరకృష్ణ అయితే మాత్రం మృతి చెందాడు. నిజంగా చాలా బాధాకరమైన సంఘటన. ఇలాంటి దరిద్రమైన, నీచమైన, నికృష్టమైన ఐడియాలు ఇప్పుడున్న జనరేషన్ అసలు ఎలా వస్తున్నాయి కూడా అర్థం కావడం లేదు. నిపుణులు కూడా తలలు పట్టుకుంటూ ఉన్నారు. ఇది శాశ్వతం కాదు. ఈ రిలేషన్స్ అనేవి అసలు పర్మనెంట్ రిలేషన్స్ కాదు. వీటిని మీరు ఒక దీనిలాగా పెట్టేసుకొని మనుషుల్ని చంపేయడానికి కూడా వెనకాడడం లేదు అసలు. ఆ వ్యక్తి ఏం పాపం చేశాడు? ఇప్పుడు దేవకృష్ణ కానివ్వండి, దేవకృష్ణ ప్లేస్ లో ఇంకొకరు కానివ్వండి, సో ఇలాంటి వాళ్ళందరూ కూడా అనవసరంగా మనుషుల్ని చంపేస్తూ ఉన్నారు. సో ఇక ఈ కేసు గురించి ఏం చెప్పడానికి లేదు. మొత్తానికైతే జరిగిన విషయం ఇది. ప్రతి భార్యలు, భర్తలు, ప్రియురాళ్ళు, ప్రియుళ్ళు అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు ఏ భార్య రివర్స్ అవుతుందో తెలీదు.